ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయటం కళాశాల విద్యార్థులకు చాలా మంచి అవకాశం అని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. వికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, కళాశాల దాత ఊటుకూరి రామకోటేశ్వరరావు, యువ నాయకుడు ఐ శ్రీనివాసరెడ్డి, కరువది వైస్ చైర్మన్ తూము శివనాగిరెడ్డి, కోటిరెడ్డి, ఎంఈఓ 1 సుబ్బయ్య, ఎంఈఓ 2 సుధాకరరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కొండపల్లి ఆంజనేయులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ కళాశాల అభ్యున్నతికి ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు నుండి నూతన సైన్స్ గ్రూపుల ఏర్పాటు వరకు ఆయన చేసిన కృషి అభినందనీయమని అన్నారు. పేద, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఒక వరం అని అన్నారు. తమ వంతుగా భోజన పథకానికి చేయూతగా ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు 5,000 రూపాయలు సహాయం అందించారు. అదే విధంగా జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి తన వంతు చేయూత ప్రకటించారు. ఎంపీడీఓ సుందరరామయ్య, సర్పంచులు ఎం చార్లెస్ సర్జన్, వలి, గ్రామ యువకులు కోట శ్రీనివాసరెడ్డి, చందోలు శివరామకృష్ణ, చందోలు రవికుమార్, మారం రామకోటి రెడ్డిలు ప్లేట్స్ ఇతర సామగ్రిని అందించి దాతృత్వం చాటుకున్నారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి చీరల్ని తీసుకెళ్తే ఆ ఊర్లో వాళ్ళందరూ కలిసి ఆమెని ఎవరైతే చీరలు తీసుకెళ్తాడో, దొంగతనం చేస్తాడో ఆ దొంగని ఊర్లో వాళ్ళందరూ కొట్టారు. ఎందుకు దొంగతనానికి వచ్చావా మా ఊరని. ఈ డొక్కా సీతమ్మ గారు ఏం చేశారంటే, అయ్యే పాపం దొంగతనం చేశాడు కానీ అసలు ఈ ఆకలి అవుతుందో లేదు, ఎప్పుడు అర్ధరాత్రి ఇచ్చాడు, అన్నం తిన్నాడో లేదు అని చెప్పి మళ్ళీ అతన్ని పిలిపించి అతనికి అన్నం వండి పెట్టి మళ్ళీ భోజనం పెట్టి అతను ఏదైతే దొంగిలించాడో ఆ చీరలు దుప్పట్లు కూడా ఇచ్చినటువంటి మహాసాధ్యురాలు. ఎవరైనా దొంగకి అంత మర్యాద చేస్తారా? సో కానీ మన పిల్లలకి అవకాశం లేదు. కేజీబీవి తాళ్ళూరు అక్కడ వైపీసీ పిల్లలు ఉన్నారు, కేజీబీవి ముళ్ళమూరు అక్కడ ఎంపీసీ పిల్లలు ఉన్నారు, మన దగ్గర సిఈసీ పిల్లలు ఉన్నారు. ఒకేషన్ 4 గ్రూపులు అంటే ఆ రోల్లో ఎంపీసీ ఉంటాడు, వెనక బైపీసీ ఉంటాడు, వెనక సిఈసీ ఉంటాడు, వెనక ఈటీ ఉంటాడు, 5వ వాడు ఎంపీసీ. ఇంకేం చూసి రాస్తారు వాళ్ళు? ఇన్విజిలేటర్ కామ్గా ఉన్నా కూడా, నిద్రపోతున్నా కూడా చూసి రాయడానికి అసలు అవకాశమే లేదు. ఇంటర్మీడియట్లో 5-6 గ్రూపులు ఉంటాయి కాబట్టి మరి పాస్ అయ్యారంటే దీనికి పిల్లల యొక్క ఆ టెంపు అంటే బాగా చదివి కష్టపడి. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారు ఒక మంచి పథకాన్ని పెట్టాడు జిల్లాలో ఇంటర్మీడియట్ పిల్లలకి. మొన్న ఆ స్టడీ అవర్స్ అనమాట, లాస్ట్ ఇయర్ ఫుల్ సక్సెస్ మన కళాశాలలో. మాత్రం ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు తెలియదు కానీ స్టడీ అవర్స్ దాదాపు 100% సక్సెస్, మనకి 100% ఫలితాలు వస్తాయని మరి గౌరవనీయ నిత్యం గారు వచ్చినారు. ఎవరో ఒకలేండి. మాత్రం స్టూడెంట్ బాగా చదివి రాశారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా దీనికి వంతుగా మన స్టూడెంట్స్కి సపోర్ట్గా రాయించడం, వాటిని వాల్యూ చేయడం, ఏం తప్పు ఉంటే మళ్ళీ మాకు ఆహ్వానం పంపించడం చాలా సంతోషం. మనకి సరైన హై స్కూల్లో వరకు మిడ్ మీల్స్ ఉండేది. ఇప్పుడు మన లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ ఇంటర్మీడియట్ కూడా మిడ్ మీల్స్ పెట్టడం మంచి పని చెప్పించి పరిణామం జరుగుతుంది. ఈ పరిణామం అంతా కూడా బాగా కరెక్ట్గా చెప్పింది. ఈ సెల్ ఫోన్కి వాటికి అన్నిటికీ బాధిస్తున్నాయి. అవి కాకుండా బాగా చదువుకోవాలి. తర్వాత వచ్చేసేసి మీరు ఇక్కడ ఇప్పుడు మనకి 2 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులు కూడా రేపు మా మంచి ఫలితాలు సాధించి చూపిస్తే ఇంకా 2 గ్రూపులు చెప్పిస్తాను సార్ చెప్తున్నారు. మన ఎంపీసీ అంటే ఎంపీసీ లాంటివి కూడా వస్తే మన స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది. మేము ఇప్పుడు ఈ స్కూల్కి మా స్కూల్కి రోటరీ ద్వారా చాలా చేసాము. గెలలు కానీ ఇవన్నీ ఉండడం జరుగుతుంది ఆ బ్యాంకులో మా రోటరీ నుంచి. అదేవిధంగా మీరు కూడా బాగా చదివి మాకు ఈ స్కూల్కి అంటే మీరు ఇప్పుడు పుట్టుబడిన అధికులు అయినా కూడా సంతోషం. అదేవిధంగా మిడ్ డే మీల్స్ చూసి బాగా ఉపయోగించుకొని తర్వాత మీకు రేపు మార్చిలో ఫలితాలు బాగా చూపించినట్టయితే నేషనల్కి మంచి పేరు వస్తుంది. మనకు కూడా 2 గ్రూపులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా బాగా చదివి స్కూల్కి మంచి పేరు తెస్తాను కోరుకుంటున్నాను. కృషి చేయాలన్నమాట. కళాశాల ప్రిన్సిపల్ గారు చెప్పిన విధంగా, మన ఎంఈఓ గారు చెప్పిన విధంగా కూడా చక్కగా చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయిలో నిలవాలని, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా మీరు మంచి పేరు సంపాదించుకొని మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు సంపాదించాలి. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా, ఎందుకంటే మనకి రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం ప్రభుత్వ కళాశాలలో తగ్గిన ఉత్తీర్ణత అంటారు, ఒక 4 పాయింట్లు 5 పాయింట్లు తేడా ఉంటుంది. అది పెద్ద విషయమే కాదు. కాబట్టి మనం ఆ స్కోప్ కూడా ఇవ్వకుండా మనం కూడా
కూడా ఇతర కళాశాలతో పోటీ పడి మంచి రిజల్ట్ తీసుకురావాలి. అదేవిధంగా ఈ వచ్చే రిజల్ట్లో కూడా మనకు కూడా మంచి క్వాలిటీ ఉండాలి. మనకు ఫస్ట్ ఇయర్లో ఒక 350, 400 స్కోర్ వచ్చింది. సెకండ్ ఇయర్ కూడా యాక్టివ్ అదే టార్గెట్ పెట్టుకుంటాం. అట్లా కాకుండా ఇప్పుడు 350 వచ్చినప్పుడు సెకండ్ ఇయర్లో 400, 410 పెట్టుకుని 760, లేదు ఇక్కడ 400 అక్కడ 440 అట్లా పెట్టుకుని ఇంకా మంచి రిజల్ట్ తెచ్చుకుని ఈ కళాశాలకి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్ద గారి గురించి మన ఎమ్మెల్యే గారు చాలా క్లుప్తంగా చెప్పారు. గోదావరి జిల్లాలో ఆవిడ అన్నదాతగా పేరు పొందారు. ఆవిడ పేరుని ఈ పథకానికి పెట్టడం చాలా మంచి విషయం. దీన్ని మనం అభినందించాలి. అలాగే ఈ మధ్యాహ్న భోజన పథకంలో ఇంతకు ముందు మంచి మెనూ ఉండేది. ఇప్పుడు కూడా మంచి మెనూ తయారు చేశారు. ఆ మెనూ ప్రకారం అందేలా చూడాలని మన కళాశాల సిబ్బందిని మేము కోరుకుంటున్నాము. అలాగే వంట సిబ్బందికి కూడా మంచి పరిశుభ్రమైన వాతావరణంలో మంచి పరిశుభ్రమైన ఆహారాన్ని పిల్లలకి అందించాలని మేము కోరుకుంటూ ఉన్నాము. సో ఇకపోతే విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ బోధిస్తున్నారు. ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. ఇకపోతే చదవాల్సిన బాధ్యత అంతా మీ మీదే ఉంది. ఇంతకుముందు మన ఊళ్ళో మన కాలేజీలో చాలా ప్రసిద్ధమైంది. చుట్టుపక్కల మధ్యపాటి నుంచి కూడా అంత దూరం నుంచి వచ్చి కూడా మన కాలేజీలో చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళే, ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. నేను కూడా ఈ స్కూల్లో 7th క్లాస్ వరకు చదువుకున్నాను. అలాగే ఇక్కడ కూర్చున్న మీ అందరూ విద్యార్థులు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని మీరు ఆలస్యంగా తీసుకోవాలి. ఒక ఎంపీడీగా, ఒక ఎంఈఓ గారిలాగా ఉంటే మీరు పిల్లలకు సేవ చేయొచ్చు. అలాగే మన ఒక ఎంపీపీలా, ఒక డెప్యూటీసీలా అంటే మీరు ఒక ఊరికి మీరు అనేక విధాలుగా సహాయం చేయవచ్చు. అలాగే ఈ కళాశాల అభివృద్ధి చదువుకున్న వాళ్ళు అందరూ ఎవరైనా కొంతమంది డాక్టర్లు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఐఏఎస్, ఐపీఎస్లు ఏదైనా కావచ్చు, కొంతమంది మాలాగానే ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇలా సార్ చెప్పినట్టు దొంగతనం చేసి నేను చెప్పకూడదు, ఏదైనా కావచ్చు. కానీ ఒక స్థాయిలో ఇలా మీ అందరి ముందు మేము మీ కాడికి వచ్చి మాట్లాడటం అనేది మాకు చాలా గౌరవంగానే ఉంటుంది. మీరు కూడా బాగా చదువుకొని మాల విద్యార్థులు కామనే మేము కోరటంలా అయితే ఉంటారేమో. ఒక స్థాయిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆ స్థాయిలో కావాలని, లెక్చరర్స్ ఆ స్థాయిలో కావాలని నేను సభావంగా కోరుకుంటున్నాను. సార్ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఈరోజు మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలలో రాజకీయ నాయకులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఈ విధంగా మేము ఇక్కడ కూర్చున్నామంటే ఒక గ్రామం ఒకసారి ఆలోచించుకోవాలి. మేము కూర్చోవటం కాదు ఇక్కడ, నెక్స్ట్ మీరు కూడా కూర్చోవాలి. మాలో ఏవైతే ఇక్కడ పదవుల్లో ఉన్నామో, ఎవరైతే పెద్దరికంగా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అదేవిధంగా ఒక సహాయం చేయాలి అంటే ఒక మంచి గుణం కావాలి. ఆ గుణానికి ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, అదేవిధంగా ఈరోజు ఎంతోమందిని చూస్తున్నాము. ఈ కాలంలో టీచర్స్ వచ్చామా, వెళ్ళామా, మన జీతాలు మనం తీసుకున్నామా లేదా అనే రోజులలో మన ప్రిన్సిపాల్ అనేటువంటి సార్ గారు ఆయన పడుతున్నటువంటి కష్టాలలో నాకు సార్ చెప్తుంటేనే అర్థమవుతుంది. వాస్తవంగా నేను ఈ కాలేజీలో ఇప్పుడు చదువుకోలేదు, ఇక్కడ నాకేం తెలియదు.